గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా నిన్న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి కదా. సో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అనే వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ ఈనాడు ప్రధాన వార్తగా ఇచ్చింది. పట్టణాల్లో ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది, అటు నగరాల్లో అయితే తక్కువగానే కనిపిస్తోంది. పురపాలికల్లో 75.88% ఉంటే నగరపాలికల్లో 66.05%. ఓవరాల్గా చూస్తే నిన్నటి పోలింగ్ పర్సంటేజ్ 73%. ఓటేసిన వారిలో మహిళలు ఎక్కువ ఉన్నారట. కార్పొరేషన్స్లో అత్యధికంగా నల్లగొండలో 77.36%, అత్యల్పంగా అటు నిజామాబాద్లో 59.12%, మున్సిపాలిటీల్లో చౌటుప్పల్లో 91.91%, నందికొండలో 59.68%. చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఇక రేపు ఓట్ల లెక్కింపు ఉంటుంది, చూద్దాం. ఇక ఖర్గేతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనా అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లారు. రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. దావోస్ పర్యటన, హార్వర్డ్లో జరిగిన శిక్షణ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన విషయాలు వివరించినట్టుగా తెలుస్తోంది. ఇక మెట్రోపాలిటన్లో అందరికీ సమాన పౌర సేవలు అంటూ జీహెచ్ఎంసీ విస్తరణతో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అంతర్భాగమయ్యాయి. విలీనమైన ఆయా ప్రాంతాల్లోని వారికి కూడా నగరంలోని ప్రజలకు అందుతున్నట్టు సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశాం. మెట్రోపాలిటన్ ప్రాంత ప్రజలందరికీ సమాన పౌర సేవలు, మౌలిక సదుపాయాలు అందించడమే లక్ష్యం. శివారు మున్సిపాలిటీల సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చి మెరుగైన ప్రణాళిక అందించి అమలు చేస్తామని చెప్పి మెట్రోపాలిటన్ ఏరియా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాజధానిలోని 3 కార్పొరేషన్ల ప్రత్యేక అధికారి జయేష్ రంజన్ తెలిపిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్, పలువురు ఐఏఎస్ల బదిలీ, నేడు కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మె, హైదరాబాద్లో యూబీఎస్ భారీ విస్తరణ, ఆ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు తగ్గాయి అంటూ న్యూస్ రీల్స్లో ఈ వార్తలను చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. పేరు పక్కనే పైన టాప్లో చూడండి, వందే మాతరం పాడాల్సిందే, అధికారిక కార్యక్రమాల్లో అమలు పరచాలి, గీతాలాపన సమయంలో అందరూ నిలబడాలి, జనగణమన కంటే ముందు వందే మాతరం మొత్తం 6 చరణాలు ఆలపించాలి, స్కూల్ కార్యకలాపాలు దీనితోనే ప్రారంభించాలి, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక హస్తం హవా అంటూ 70% మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యానికి అవకాశం, 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ ఖాతాలోకే, కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీకి లభించనున్న మెజారిటీ, ఈ ఎన్నికల్లోనూ కారు జోరు అంతంతే ఉంటుంది, ఉమ్మడి మెదక్లో మాత్రమే స్వల్ప ఆధిక్యం, కేసీఆర్ ఇలాఖా గజ్వేల్లోనూ క్లిష్టమే, సిరిసిల్లలో ఎగరనున్న గులాబీ జెండా అంటూ ఆంధ్రజ్యోతి ప్రధాన వార్తగా ఇచ్చింది. అయితే హస్తం హవానే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కొనసాగే అవకాశం ఉంది. 5 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకునే 6 కార్పొరేషన్లలో 7 కార్పొరేషన్లలో 5 కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కథనాన్ని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇక బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు, తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగు లేదు, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనవే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్పై జనంలో ఇప్పటికీ విముఖత ఉంది. బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎన్నటికీ అనుకూలంగా ఉండవు, ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ 3 ముక్కలాట అంటూ రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా హైదరాబాద్ విభజన, కాంగ్రెస్ తీరుతో చెదిరిన విశ్వనగరం కళ, పెట్టుబడులు అభివృద్ధిపై తీవ్ర ప్రభావం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా జయేష్ రంజన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా శ్రీజన, మల్కాజిగిరి కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి యథాస్థానంలో కర్ణన్, అటు పోలింగ్ ఇటు బదిలీ, కోడ్ అమల్లో ఉండగానే ఐఏఎస్ అండ్ అధికారుల ట్రాన్స్ఫర్లు, భట్టిపై అధిష్టానానికి రేవంత్ ఫిర్యాదు అంటూ డిప్యూటీ సీఎంపై జాతీయ నాయకత్వానికి ఫిర్యాదుల చిట్టా, భట్టి ఓ మీడియా అధినేత భేటీలపైన ఆధారాలు అందజేత, ఉత్తమ్, పొంగులేటి, సురేఖ వివరాలు సైతం అధ్యక్షుడి చేతికి, ఇంతవరకు కాపాడానని ఇక కష్టమే అని తేల్చి చెప్పిన సీఎం అంటూ ఈ కథనాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక సిఐపై జగ్గారెడ్డి బూతులు, మరోవైపు యూజ్లెస్ ఫెలో కళ్ళు నెత్తికెక్కాయా అంటూ పోలింగ్ బూత్లో ఎంపీ అరవింద్ దౌర్జన్యం ఒళ్ళు బలిసిందా, లైక్ ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్లో చూడొచ్చు. అంటే నిన్న మున్సిపల్ ఎన్నికల వేళ కొన్ని చోట్ల ఏవైతే ఘటనలు జరిగాయో
సో వాటిని ఇక్కడ ప్రస్తావిస్తూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడులో వచ్చినటువంటి కథనాలు చూద్దాము. నిన్న ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి, బడ్జెట్ సమావేశాలు. సో గవర్నర్ ప్రసంగించారు. పునరుద్ధరణ దశ దాటి ప్రగతి వైపు పరుగులు అంటూ పేదలకు ఏటా 33,000 కోట్ల నగదు బదిలీ, అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం చట్టం, ఏఐ క్వాంటంతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాం, విశ్వ విపణిలోకి మన ఎగుమతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటన, ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగం. ఇక అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు, రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీ పడ్డారు అని అంటున్నారు రాహుల్ గాంధీ. వాణిజ్య ఒప్పందంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశాన్ని అమ్మింది కాంగ్రెస్ అటు నిర్మలా సీతారామన్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఇక గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, రాష్ట్రానికి వెలుపల ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల సహకారం తీసుకోండి, జవాబు పత్రాలు తారుమారు చేశారో లేదో తేల్చండి. మార్చి 16 లోపు నివేదిక ఇవ్వాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. కలిసికట్టుగా కూటమి అంటూ మరో 15 ఏళ్లు ఇలాగే కొనసాగాలి అంటున్నారు బాబు. కూటమి బలం మరింత పెరిగింది, ఎక్కడా విభేదాలు ఏర్పడలేదు, ఈ ఐక్యత కింది వరకు కొనసాగాలి. గుజరాత్లో 5 దఫాలుగా ఒకే ప్రభుత్వం, అదే స్ఫూర్తితో ఇక్కడ గెలవాలి, అర్థవంతంగా మాట్లాడాలని సూచన, మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు, అందరూ అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఏపీలో RRR అంటూ పునర్నిర్మాణం, పునరుద్ధరణ, అభ్యుదయంతో ముందుకు, క్వాంటమ్ కంప్యూటరింగ్తో అమరావతిలో కొత్త అధ్యాయం, 175 నియోజకవర్గాల్లో MSME పార్కుల కార్యాచరణ, సామాజిక భద్రత, సాధికారతతోనే నిజమైన పునరుద్ధరణ, ఉభయ సభల ఉమ్మడి భేటీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం. నెక్స్ట్ సాక్షి. ప్రధాన వార్తగా బాకీల బాబు బడాయిల డాబు అంటూ గవర్నర్తోనూ అవే అబద్ధాలు చెప్పించిన సీఎం చంద్రబాబు. సూపర్ 6 రూపంలో 2 ఏళ్లలో 1,42,897.12 కోట్లు ఎగ్గొట్టి వాటిని అమలు చేశామంటూ నిస్సిగ్గుగా అసత్యాలు. 20 నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్రం చేయని రీతిలో రికార్డు స్థాయిలో ఏకంగా 3,27,725 కోట్ల అప్పులు, అంతులేని రుణభారం, ఏ ఒక్క పథకం అమలు చేయకుండా ఆర్థిక విధ్వంసం. 22A కింద లక్షలాది ఎకరాలను 2016లో నిషేధిత జాబితాలో చేర్చింది చంద్రబాబే అంటూ ఈ వార్తను సాక్షి ఇచ్చింది ప్రధాన వార్తగా. ఇక శాంతి భద్రతలను కాపాడండి, అసెంబ్లీలో గవర్నర్ ఎదుట నినదించిన వైఎస్ఆర్సీపీ. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పొడియం వద్ద నిరసన, రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.